హాయ్ అండి. వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మనం వచ్చేసి పొటాటో ఫ్రై ఎలా చేయాలో చేసి నేర్చుకుందామండి. ఇది పప్పుచారులోకి కానీ, రసంలోకి కానీ, దేంట్లోకైనా కూడా పరోటాల్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ పొటాటో ఫ్రై వచ్చి సేమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఆ టేస్ట్ వస్తుందండి. మరి అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ పొటాటోస్ తీసుకోవాలి. మన పై తొక్కంతా తీసేసి చక్కగా ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత పోపు వేసుకోవాలండి. పోపు కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని మరి పొడవుగా అయినా వేసుకోవచ్చు, ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. చక్కగా ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఫ్రై చేయాలన్నమాట. ఇది మన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. సేమ్ అలాగే టేస్ట్ అనేది అలాగే ఉంటుందండి. మరి ఇది మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా లేదంటే కరివేపాకు ఏదున్నా కూడా ఆ మూడిట్లో ఏదున్నా వేసుకోవచ్చు. కోరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా లేకపోయినా పర్లేదు, కొత్తిమీర కరివేపాకు అయితే కంపల్సరీగా వేసుకోవాలండి. కొంచెం చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మనం ఏదైనా తగ్గితే అది యాడ్ చేసుకోవాలి. అంతేనండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి స్పైసీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఆ టేస్టే వస్తుందండి. మరి చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా ఒక 4-5 మినిట్స్ ఈజీగా పడుతుందండి. ఓపిక్గా చేయాలి. మరి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఈ విధంగా రెడ్ కలర్లోకి మారే వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అయిపోయింది. ఇప్పుడు మనం దించబోయే ముందు మరి వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. నేనైతే కంపల్సరీగా ప్రతి ఫ్రైలోకి ఫైనల్గా దించబోయే ముందు వెల్లుల్లి దంచి వేస్తాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, సేమ్ స్పైసీ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఉంది ఈ పొటాటో ఫ్రై. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియపరచండి. మనమైతే ఇప్పుడు ఈ ఫ్రైని బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాము. ఇలాగైనా బౌల్లో పెట్టుకొని తినేయచ్చు, లేదంటే పప్పుచారులో రసంలో తినేసేయచ్చు. కొంచెం వీక్గా ఉండే పిల్లలకి ఎప్పుడు అంటే ఫ్రీక్వెంట్గా పొటాటో ఫ్రై పెడుతుంటే కొంచెం బలం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి.